సునామీలు వస్తాయని చాలా పురాణాలు వివరిస్తున్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రిందట ప్రపంచాన్ని తాకిన కొన్ని భారీ విపత్తులు ఇదే పాముతో సంబంధం కలిగి ఉన్నాయని కొందరు నమ్ముతారు. దీని ఉనికిని ముందుగానే ప్రాచీన జ్యోతిష్యులు, జ్ఞానులు ఊహించారు. పురాతన కథల ప్రకారం లెవియథన్ అంటే కేవలం భౌతికంగా ఉన్న జీవి కాదు. ఇది తిండి మీద ఆధారపడే మనిషి ప్రవర్తనను సూచించొచ్చని అంటారు. ఇది క్రోధము మరియు అహంకారం యొక్క రూపం కూడా. అదే ఎప్పటికైనా ఈ కలియుగ వినాశనానికి కారణం కదా. పురాణ కాలంలోనూ ప్రతి నాగరికత ఒక భీకరమైన సముద్రపు పామును గురించి చెబుతుంది. అది సముద్ర గర్భంలో నిద్రిస్తూ భవిష్యత్తులో బయటకొచ్చి ప్రపంచాన్ని తుడిచిపెట్టేస్తుందని చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనం లెవియథన్ గురించి అనేక భయంకరమైన పురాణాలు, కథలు పరిశీలించాం. ఈ లెవియథన్ అసలు నిజంగా ఉందా, లేదా మనకు తెలియని సముద్ర గర్భంలో నిజంగా మరేదైనా భీకర శక్తి ఉందా? 2012లో ప్రపంచం అంతం అవుతుందని అనేక నమ్మకాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా భయపడ్డారు. ప్రపంచం నాశనం అవుతుందని నమ్మి జీవితాన్ని ఎలా గడపాలో కూడా తెలియక చాలామంది డిప్రెషన్ కూడా ఫీల్ అయ్యారు. అదేవిధంగా లెవియథన్ గురించి కూడా చాలామంది ఇప్పుడు భయపడుతున్నారు. మరి ఇది నిజంగా ఎంతవరకు నిజమో తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.